హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డావిన్సీ రిజాల్వ్లో ఆబ్జెక్ట్ రిమూవల్ గురించి నేర్చుకుందాం. ఆబ్జెక్ట్ రిమూవల్ ఒక వీడియోలో ఎక్కడైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం అనమాట. దీన్ని మీరు చాలా హెవీగా కాదు, అంటే ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు తీసినంత లెవెల్లో కాదు. కొన్నిసార్లు కొన్ని ప్యాటర్న్స్ వచ్చినా కొన్ని ఏదైనా వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో కొంచెం ట్వీక్ అవి ఇవి చేసుకుంటే కొంచెం ఆబ్జెక్ట్ రిమూవ్ చేయొచ్చు, కానీ విజువల్ ఎఫెక్ట్స్ అంత అయితే కాదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాలు రిమూవలింగ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ రిమూవల్ మన కలర్ ప్యానల్లో ఉంటుంది. సో ఆబ్జెక్ట్ రిమూవల్ అనేది ఎలా చేయాలనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక షాట్ ఉంది, చిన్న షాట్. ఈ షాట్లో నాకు ఇది సపరేట్గా కనపడుతుంది. నో, ఐ డోంట్ వాంట్ దిస్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో నేను ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చి నేను పవర్ విండో తీసుకొని ఈ పవర్ విండో దీనికి అప్లై చేసుకొని, ఇప్పుడు మీరు 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఏ ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. రెండవది, దాన్ని ట్రాక్ చేయడం. మూడోది, దానికి ఆబ్జెక్ట్ రిమూవల్ ఎఫెక్ట్స్ అప్లై చేయడం. ఈ 3 కానీ చేస్తే మీకు ఆబ్జెక్ట్ తీసేయచ్చు ఈజీగా. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ చేశాను. ఇది నాకు వద్దు. ఓకే, ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్. నౌ నేను ట్రాకింగ్లోకి వెళ్తున్నాను. ట్రాకింగ్లోకి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ట్రాకింగ్లో నాకు 3 రకాల ట్రాకింగ్ ఉంటాయి. క్లౌడ్ ట్రాకింగ్, పాయింట్ ట్రాకర్, లేదా అదేవిధంగా ఏఐ ఇంటెల్ ట్రాకర్ అని ఉంటుంది. సో నేను ఇక్కడ ఏంటంటే క్లౌడ్ ట్రాకర్ని యూజ్ చేస్తాను. పాయింట్ ట్రాకర్ ఏంటంటే ఏదైనా ఒక పాయింట్ పట్టుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు పాయింట్ ట్రాకర్. అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ని పట్టుకొని వెళ్ళాలి అంటే అది వెళ్తుంది. ఇక్కడ వెహికల్ వెళ్ళట్లేదు, కెమెరా వెళుతుంది, అది అక్కడే ఉంది మౌంటైన్. సో నాకు ఇప్పుడు క్లౌడ్ ట్రాకర్ నాకు వర్క్ చేస్తుంది. సో నేను క్లౌడ్ ట్రాకర్ యూజ్ చేసుకొని నేను ట్రాక్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి నేను ట్రాక్ మొదలెడతాను. ఎస్, ఇప్పుడు మంచిగా ట్రాక్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఆబ్జెక్ట్ రిమూవల్ అప్లై చేస్తాను. ఆబ్జెక్ట్ రిమూవల్ అప్లై చేసినప్పుడు దీన్ని సీన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసిన ప్లేస్లో ఇంకేదైనా అక్కడ మర్జ్ అయ్యేటటువంటిది పెట్టాలన్నమాట. సో మర్జ్ అయ్యేది పెట్టాలంటే టోటల్ సీన్ని అనాలిసిస్ చేసుకొని కలర్స్ని, టెక్స్చర్స్ని, ప్యాటర్న్స్ ఏమైనా వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చేయాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆబ్జెక్ట్ రిమూవల్ అనేటువంటి ఎఫెక్ట్స్ డావిన్సీ న్యూరల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంటుంది. అంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. సో సీన్ అనాలిసిస్ చేసాం. గుడ్. సో ఇది ఇక్కడ అప్లై చేసింది. ఒకసారి మనం ఈ పవర్ విండోకి వెళ్ళి సాఫ్ట్నెస్ 4, ఇట్స్ గుడ్, మంచి సాఫ్ట్నెస్సే. ఎందుకంటే సాఫ్ట్నెస్ ఇకపోతే కరెక్ట్గా కట్ అయినట్టు వస్తుంది, కాబట్టి సాఫ్ట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి బిల్డ్ క్లీన్ ప్లేట్. Yes, okay. Now we'll see what happens here. సో అది వెళ్ళిపోయిందనమాట. సో ఇటువంటివి మనం చిన్నవి వస్తే రిమూవ్ చేయొచ్చు. కానీ రిమూవ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల బౌండరీస్ ఎంత దగ్గరగా ఉన్నాయి, దూరంగా ఉంది, మనకి ఎంత, ఇప్పుడు ఉదాహరణకి ఒక రోడ్డు మీద ఒక చిన్న బాక్స్ ఉంది, ఆ బాక్స్ పక్కన ఇంకేదైనా పడున్నాయి, మరి ఏదైనా ప్రోడక్ట్స్ పడున్నాయి అనుకోండి. ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పక్కనున్న ప్రోడక్ట్స్ని కూడా అది సీన్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటాయి. సో ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది తీయలేకపోవచ్చు. బట్ ఓవరాల్గా చాలా విషయాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆ బెల్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు మీ సైడ్ వస్తుంటాయి. అలాగే మీకు ఏదైనా విషయం మీద మీకు డౌట్స్ ఉంటే నాకు దయచేసి మెసేజ్ పెట్టండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ నా టైం ఉన్నప్పుడు. అదేవిధంగా మీకు ఏదైనా ఒక విషయం మీద ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ విషయం మీద ట్యుటోరియల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.